ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. చెప్పట్లు కొడతారా? ఇప్పుడు చెప్తాను చూడు. వాక్యం సెలవుస్తుంది. ప్రసంగియా అనేవాడు, ప్రసంగి ఎవరండి? దావీదుని కుమారుడు. హల్లెలూయా. సొలొమోను అనేవాడు ఒక మాట అంటాడు, వయసు అయిపోయిన ముసలి రాజు కంటే పేదవాడైన జ్ఞానవంతుడు శ్రేష్ఠుడు. ఏమంటున్నాడండి? వయస్సు అయిపోయి ముసలిదానైపోయిన రాజు కంటే జ్ఞానవంతుడైన భేదవాడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. జ్ఞానవంతుడైన భేదవాడు ఎందుకు ఈ మాట అంటున్నాడంటే 4వ అధ్యాయం, ప్రసంగి 4వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. మూఢత్వము చేత బుద్ధి మాటలెక్కిక చెవియొక్కలేని ముసలి రాజు కంటే, బుద్ధి మాటలను చెప్పినప్పుడు వినకుండా పోయిన ఈ ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడు శ్రేష్ఠుడు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించాలి అందరూ, ఇక్కడ గమనించండి. ఎక్కడిద్దరు ముగ్గురు ఉన్న నామములో మీ మధ్యలో ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఇక్కడ దేవుడు ఉన్నాడు. ఈ క్షణంలో ఈ వాగ్దానం వినినప్పుడు దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. మీరు వినాలి చక్కగా. బుద్ధి మాట, మంచి మాట నీకు చెబుచుండగా నువ్వు వినకుండా పోతే, నువ్వు ఎంత గొప్ప రాజు అయినా, నువ్వు ఎంత గొప్ప అధికారి అయినా, నువ్వు ఎంత గొప్పవాడు అయినా, ఏమీ లేని గతించిపోయిన వాడైనా పేదవాడు శ్రేష్ఠుడు నీకన్నా అని వాక్యం సెలవిస్తున్నారు. హల్లెలూయా. ఎందుకంటే బుద్ధి మాట చెబితే ఎవరు ఒప్పుకోరు, ఎవరు వినరు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక గంట సేపు కూర్చోబెట్టుకుని బుద్ధి మాట చెప్తా ఉంటే ఒక గంట అయిన తర్వాత వారే నీ పనిని చూడరా, నువ్వెందుకు నాకు చెప్తున్నావు అని చెప్పి లేచిపోతాడు. హల్లెలూయా. ఏమంటాడండి? ఏమంటాడు? ఎప్పుడు చూసినా ఏదరాని గోల, నువ్వేం నాకు చెప్పకు, నా పని నేను చేసుకుంటాను, నువ్వు పనిని చూసుకో అని అంటాడు. బుద్ధి మాట చెప్తే ఎవరు అవి ఒప్పుకోరు, అవి వినరు. వారికి బుద్ధి చెప్తే వారు తట్టుకోరు. హల్లెలూయా. అందుకే ఈ మాట అన్నాడు. ఆడెంతో పోయి దేశమంతా తిరిగి అనేకులకు చెప్పాడు. ఏమని? అయ్యో, ఈ మాదిరి అనేకులు ప్రభుని రాజ్యమును వెతుకుతూ మార్గమును వెతికి ప్రభునందు జీవించుడి అని. ఎవరు ఆయన మాట పట్టించుకోకుండా పోయినందువల్ల ఆ రాజును చూసి, ఆ ప్రాంతమును చూసి, ఆ ప్రజలను చూసి ఆయన అన్నాడు, ఎంత బుద్ధిమాట చెప్పినా వినగుణమైన ముసలి కన్నా, ముసలి రాజుల కన్నా, అధికారుల కన్నా, ప్రైమ్ మినిస్టర్ కన్నా, ముఖ్యమంత్రి కన్నా పేదవాడైనా, అధికారము లేని వాడైనా దేవుని వాక్యం ప్రకారం విని నడుచుకునేవాడు ఎంతో శ్రేష్ఠుడని భక్తులైన సొలొమోను రాయొచ్చును మనం చూసాం. హల్లెలూయా. కింద 5వ అధ్యాయం అందులో ప్రసంగి 5వ అధ్యాయంలో 1వ వాక్యం నుండి 6వ వాక్యం వరకు చదవండి. ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗುವಾಗ ನಿನ್ನ ಹೆಜ್ಜೆಯನ್ನು చదవండి తెలుగులో. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకొనుము. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నువ్వు బుద్ధివంతుడు అయితే ఈ రోజు ఈ మాటను చక్కగా వినాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు బుద్ధి లేని ఎదవైతే ఈ మాట నీకు పలకరించదు. హల్లెలూయా. సంఘస్థులారా, ఈ మాటలు మీరు వినిన ఎడల ఆ ముసలి రాజు కన్నా భేదవాడైన శ్రేష్ఠుడు అన్నట్టుగా మీరందరూ శ్రేష్ఠ జనాంగముగా మారుతారు. హల్లెలూయా. సంఘములో కూర్చొని వాక్యమును విని, బుద్ధి మాటలు విని ఆ ప్రకారం నడుచుకునే వారైన మీరు భేదవారైన శ్రేష్ఠులోని దైవ మనిషి అంటున్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారం మొదటి మాట అంటున్నాడు. మొదటి మాట ఏమంటున్నాడండి? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన, నీ ప్రవర్తన, నీ నడత, నీ కళ్ళు చూపులు, నీ మాటలు, నీ హృదయము, నీ మనస్సు, నీ ఆలోచన అన్నీ
దేవుని మందిరంలో చేరుటకు మునుపే నువ్వు జాగ్రత్త పడి అవన్నిటిని వదులుకొని దేవుని యొద్దకు విశ్రాంతికరమైన ఆ దినభారములలో నీవు ఆశీర్వాదకరమైన బుద్ధి మాటలు వినవాడువై ఉంటే నీవు శ్రేష్ఠుడుగానో, నువ్వు భాగ్యవంతుడుగానో, నువ్వు ధన్యుడుగానో భావించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూసినా ఈ పాస్టర్ ఇలాగే చెబుతున్నాడని నువ్వు అనుకున్నవాడు అయితే నీ మాదిరి ముసలోడు ఇంకెవరు లేరు. హల్లెలూయా. నీ మాదిరి దరిద్రుడు ఇంకెవరు లేరు. హల్లెలూయా. నువ్వు శ్రేష్ఠుడువా, నువ్వు దరిద్రుడువా అని ఈ చివరి నెలలో నువ్వు ఆలోచించుకోవాలి. ఈ గత 2024 సంవత్సరమున ఈ 12వ నెలలో ఈ 2వ ఆదివారముకు నీవు వచ్చి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభ దినములలో 2024లో జనవరి నెల ఆ రోజు రాత్రి దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఏమిటండి? వాగ్దానం ఏమిటండి? ఏమిటండి వాగ్దానము? యెరెమయా 1వ అధ్యాయం 8వ వాక్యములో మీకు వాగ్దానం చేశాడు. ఏమని? చదవండి ఆ వాక్యం. యెరెమయా 1:8, 1:8. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈ సంవత్సరం అంతటిలో ఆ వాగ్దానము నెల నెల మీరు ఎప్పుడైనా పరీక్షించారా? అనుకున్నారా? అటైతే ఉపవాసం ఉండి సంవత్సరానికి కొద్ది మొదటి దినములలో మీ కొరకు ఒక దైవ వాగ్దానము తెచ్చి మీ చేతిలో పెడితే నువ్వు బుద్ధివంతుడువా, నువ్వు దరిద్రుడువా అని నువ్వు పరీక్షించుకోవాలి. హల్లెలూయా. నువ్వు బుద్ధివంతుడు అయితే ఈ సంవత్సరంలో నీకు ఇచ్చిన దైవ వాగ్దానమును ఆ సంవత్సరం అంతటిలో నువ్వు ధ్యానములో పెట్టుకోవాలి, పరిజ్ఞానమును చేయాలి, ధ్యానము చేయాలి. సంవత్సరం అంతా నీ ఇంటిలో క్యాలెండర్ ఇచ్చి ఆ క్యాలెండర్ లో వాగ్దానమును పెట్టి మీకు ఇచ్చినా కూడా మీరు రోజు జ్ఞాపకం చేసుకోవాలి అన్నా కూడా సంవత్సరం అంతయు ఆ వాగ్దానమును మర్చిపోయే వారైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. అటైతే నీ బ్రతుకు ఈ సంవత్సరం అంతా ఇంకా దీన స్థితిలోను అదే దరిద్రములోను నువ్వు ఉన్నావనేది రుజువైనది. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందలేదు, పొందిన ప్రకారం నువ్వు పొందినానని అనుకుని నిన్ను నువ్వే ఏమారించుకున్నావు అనేది అర్థం. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమన్నది? నువ్వు భయపడకము, వారికి వీళ్ళకి దేనికి నువ్వు భయపడకము. ఏమన్నాడు? నిన్ను విడిపించటకు నేను నీకు తోడై ఉన్నానని దేవుడు అన్నాడు. ఈ మాటలు ఎప్పుడైనా హెచ్చరించారా? ఈ మాటలు ఎప్పుడైనా పలకరించారు? ఈ సంవత్సరంలో 12 నెలలో నెల నెల ఒక్కొక్క వాగ్దానమును ప్రకారం సంవత్సరం క్రితం ఒక వాగ్దానం, నెలకు ఒక వాగ్దానం, ప్రతిరోజు ఒక వాగ్దానం అని మీ చేతిలో అందుబాటు అయినదే. అది పరీక్షించారా? చదువుకున్నారా? ఆ ప్రకారం మొరబెట్టుకున్నారా? ఆ ప్రకారం ప్రార్థించినారా? చేయలేదు. సంఘము ఈ స్థితిలో వెళుతూ ఉంటే, సంఘస్థులైన మీరు ఈ స్థితిలో ఉన్నవారైతే దేన్ని బట్టి మీకు వాగ్దానం కావాలి? ఎందుకు మీకు వాగ్దానం? ఎందుకు మీకు సంఘము? ఎందుకు మీకు దేవుడు? ఎందుకు మీకు క్రైస్తత్వం? ఎందుకు మీకు క్రైస్తవ జీవితం? ఎందుకు మీకు సంఘము, సేవకుడు? ఎందుకు మీకు బల్లారాధన? ఎందుకు మీకు ద్రాక్షరసం? ఎందుకు మీకు ఇవన్నీ ఆశీర్వాదములు కావాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. మీ బ్రతుకు మీరు అలాగే బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారు? ఎలా బ్రతుకుతున్నారండి? తల మీద ముసుగు వేసుకున్నట్టు ముఖం మీద ముసుగు వేసుకుని బ్రతుకుతున్నారు క్రైస్తవ జీవితం. మోసే ముసుగు వేసుకుని ఉన్నాడు. ఎందుకంటే ప్రభుని దర్శించిన ఎడల ఆయన ముఖం ప్రకాశింపబడినది కాబట్టి, ఆయన ముఖమును ఎవరు చూడలేరు కాబట్టి మోసే ముసుగు వేసుకుని ఉన్నాడని వాక్యం సెలవిస్తున్నది. నీ ముఖం ఎక్కడ ప్రకాశిస్తున్నది? నువ్వు ముసుగు వేసుకున్న క్రైస్తవ జీవితం నువ్వు జీవించుకుంటూ ఉంటే నువ్వు ఎలా ప్రకాశించగలవు?
బాగా ముఖం కడుక్కొని స్నానం చేసి పౌడర్ వేసుకుంటూ క్రీమ్ వేసుకుంటూ తల దువ్వుకుంటూ నేను అందంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు క్రైస్తవ జీవితంలో నీ ముఖానికి ముసుగు ఎసికిన బ్రతుకు నువ్వు బ్రతుకుతున్నావు అన్నది నువ్వు ఈ రోజు నిర్ణయించాలి. హల్లెలూయా. క్రైస్తవ జీవితము అంత ఈజీ కాదు నువ్వు అనుకున్నట్టు జీవించడానికి. క్రైస్తవ జీవితము అంత ఈజీ కాదు నువ్వు అనుకున్నంత మాత్రం నువ్వు వెళ్ళడానికి రావడానికి పోవడానికి. క్రైస్తవ జీవితం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ లైఫ్. అది చాలా ప్రాముఖ్యమైన ఒక జీవితం. నీవు సచ్చిన నీ శవ మీద అధికారము చలాయించే జీవితం క్రైస్తవ జీవితం. నీవు మరణించిన తర్వాత నీ ఆత్మ మీద అధికారం చలాయించే జీవితం క్రైస్తవ జీవితం. నువ్వు అనుకున్నట్టుగా సాధారణ జీవితం కాదు మన క్రైస్తవ జీవితం. వాక్యం రెండో వాక్యం చెప్పండి. ఆయన అంటున్నాడు, నువ్వు మందిరములకు వెళ్ళున్నప్పుడు నీ ప్రవర్తనను గమనించుకో. ఎందుకు అంటున్నాడు? సంవత్సరం అంతా నువ్వు ఉన్న స్థితిలోనే ఉన్నావు, ఏ మార్పు లేదు, ఏ స్థితి మార్పు లేదు. దీనికి కారణం ఎవరు? సేవకుడు సరైన ప్రార్థన చేయలేదనా? లేదు సంఘము నీకు ప్రయోజనకరంగా ఉన్నదనా? లేదు దేవుడు నీకేది చేయలేదనా? దేవుడు నీ ముఖము తిరిగి చూడలేదనా? దేవుడు నీ ఎత్తుకు లేదనా? దేవుడు నీ గుండెల్లో లేదనా? దేన్ని బట్టి మీరు ప్రభునందుకు ఆరాధన చేయాలని ఇక్కడ కూడి వస్తున్నారు? సంఘం అంటే మీరు ఆలక్ష్యము చేయకండి అని గత వారంలో చూసిన ప్రకారం దేవుడి కళ్ళు దృష్టి ఈ లోకమంతయు సంచరించుచున్నదని నీ వాక్యంలో చదివినామే గమనించలేదా? దేవుని కళ్ళు దృష్టి ఏం చేస్తున్నది? లోకమంతయు సంచరించుచున్నది. హల్లెలూయా. లోకమంతయు సంచరించుచున్నది. అటైతే దేవ భయము నీలో లేకుండా నువ్వు సంఘములో ప్రతి వారము వచ్చి కూడుకుంటున్నావు, చేరుకుంటున్నావు. నా సంఘమును దొంగల గుహగా చెయ్యకు. నా సంఘమును వ్యాపారస్తులుగా నువ్వు చెయ్యకు. నా సంఘము పరిశుద్ధమైన ప్రజలకు పరిశుద్ధమైన మందిరమై ఉన్నదని నా దేవుడు అన్నాడే, నీకు గుర్తు లేదా? అందుకే భక్తుడు అన్నాడు, నీవు మందిరములో అడుగుపెట్టి ముందుకు వెళ్ళుచుండగా నీ ప్రవర్తన కాల్చి జాగ్రత్తగా చూడము అని. హల్లెలూయా. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడమని దేవుడు అన్నాడు. హల్లెలూయా. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడము. రెండో వాక్యం చదవండి ఫాస్ట్ గా. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వాక్యం. రెండో వాక్యం చదవండి. దేవుని సన్నిధిని అనాలోచనగా, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని ఆమేన్. రెండో వాక్యం ఏం చెప్తున్నదండి? మొదటి వాక్యం మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. రెండో వాక్యములో నీవు దేవుని సన్నిధిని ఆలోచనగా అనావసరమైన ఆలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని ఆమేన్. హల్లెలూయా. ఏమంటున్నారండి రెండో వాక్యములో? ఆలోచన లోపలికి వచ్చినాక లోపలికి వస్తారు, వారికి చేయి ఉండదు. చప్పట్లు కొట్టినట్టే చేయి ఉండదు. లోపలికి వస్తారు, ప్రభుని బాగా స్తుతించడానికి నోరు ఉండదు. లోపలికి వస్తారు, గంట సేపు నిలవడానికి వాళ్ళకి కాలు ఉండదు. లోపలికి వస్తారు, ధ్యానించడానికి వాళ్ళకి సమయం ఉండదు. ఏం చేస్తారు? 2 చేయి లేని వారు, 2 కాళ్ళు లేని వారు వచ్చి లోపల కూర్చుంటూ ఉంటే ఎలా ఉంటుంది? 2 చేతులు పైకెత్తి చూద్దాం అందరూ. జస్ట్ లిఫ్ట్ యువర్ హ్యాండ్స్, బోత్ హ్యాండ్స్. 2 చేతుల్ని 2 చేతులు తీయండి అయ్యా. ఆ 2 చేతులు కాచాలి, అటల్లాడించండి 2 చేతుల్ని. 2 చేతులు ఉన్నాయా? మంచిది మంచిది మంచిది.
మంచిది. హల్లెలూయా. రెండు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉంది, నోరు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నీ మైండ్ అనాలోచన చేస్తూ ఇక్కడ ఉంది. హల్లెలూయా. నీ మైండ్ అనాలోచన, అవసరం లేని ఆలోచన. లోన్ కంప్లైంట్ చేశాను, మరి ఇవాళ ఇస్తాడో లేదో నాకు డబ్బులు, ఈ పాస్ట్ ఎప్పుడు వదులుతాడు నన్ను, ఆ బ్యాంక్ అక్కడ పోవాల్సింది. ఏం చేస్తుంది వాళ్ళేమో వాళ్ళు వస్తారనిండ్రు, రాలేదు, రేపన్నా వస్తారేమో. వాళ్ళేమో ఇస్తారనిండ్రు, వాళ్ళు ఇస్తారో లేదో. నీ మైండ్ అనాలోచనతో పాటు సంఘంలో కూర్చుండి నువ్వు దేవుని వాక్యము చేయడం లాభం లేదు. అందుకే భక్తుడు అన్నాడు, నీ అనాలోచనలతో ఇక్కడ నువ్వు ఏదైనా పొందుకోవాలి, ఆ ఆలోచనలతో కూర్చుండు. సంఘంలో రావటకు ముందు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవు. లోపల వచ్చినాక అనాలోచన ఉండకూడదు. హల్లెలూయా. అనాలోచన ఉండకూడదు. 3వ వాక్యం చదవండి. 3వ వాక్యం, విస్తారమైన పని పాటు వలన స్వప్నము పుట్టును. విస్తారమైన పని పాటు వలన స్వప్నము పుట్టును. ఎక్కువ మాటలు పలుకువాడు. విస్తారమైన పనిపాటు వలన స్వప్నము పుట్టును. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఆమేన్. హల్లెలూయా. 3వ వాక్యం ఏమన్నారండి? విస్తారమైన పని పాట వలన స్వప్నము పుట్టును. ఎక్కువ మాటలు పనికిరాని మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బుద్ధిహీనుడగును. తక్కువ మాటలు అన్ని పనికిరాని మాటలు ఆడేవాడు చర్చిలో, సంఘంలో దేనికి పనికిరాడు? పనికిరాని మాట్లాడేవాడు ఎవరై ఉంటారు? బయట వారమంతా అదే జీవితం, మళ్ళీ వారంలో కూడా సంఘంలో వచ్చిన అదే జీవితం. ఇంకా నీ జీవితం మారలేదు అంటే మారడానికి నువ్వు వదిలితే కదా. నీ ప్రవర్తన, నీ అనాలోచన, నీ పనికిరాని మాటలు ఇవన్నీ నిన్ను బయటికి రప్పించి నిలకడగా నిలబెట్టడానికి నీకు సహాయం చేయలేదు. ఎందుకంటే నీలో ఉన్న ప్రవర్తన నిన్ను అనాలోచన చేయించున్నది. ఆ అనాలోచన వల్ల నీ పనికిరాని మాటలు నిన్ను ఇంకా అక్కడే కూర్చోబెట్టి ఉన్నది. 4వ మాటలు చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని. ఒకవేళ మీరు దేవునికి మొక్కుబడి, హలో గమనించండి, హల్లెలూయా, మీరు దేవునికి మొక్కుబడి చేసుకుని దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. పోయిన సంవత్సరం క్రిస్మస్ టైంలో ఎందరో మీరు సంఘంలో అనుకున్నారు, వచ్చే సంవత్సరము నాకు ఇది వచ్చేదంతా వస్తే, ఇచ్చేదంతా ఇస్తే, నా జమీన్ నాకు వచ్చేస్తే, నా ఇల్లు నాకు వచ్చేస్తే, ఆ సొమ్ము నాకు వచ్చేస్తే, ఆ డబ్బులని నాకు వచ్చేస్తే, వచ్చే సంవత్సరము నేనే చర్చిలో అన్ని చూసుకుంటాను. చర్చిలో నేను ఏమేమో చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను. దేవుని మందిరంలో నేనేదో సాధించాలని అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను. దీనికి కారణం ఏమిటండి? వాట్ ఇస్ ద రీజన్? కారణం ఏమిటండి? నువ్వు ఏదైనా చేయాలనుకుంటున్నావా, నువ్వు మొక్కొద్దు, నువ్వు దేవుడికి చెప్పొద్దు, సేవకుల దగ్గర చెప్పొద్దు, నేను ఇది చేయాలనుకుంటున్నాను. ఈ చేతికి అందుబాటులో అయినప్పుడు నువ్వు తెచ్చేవన్నీ చేయాల్సిన కార్యాలు చేయాలి. మందిరంలో వాళ్ళ ప్రవర్తన పరీక్షించకుండా అనాలోచన వలె పనికిరాని మాట్లాడుకుంటూ మన సంఘంలో కూర్చోండి వేరేదో ఆలోచించుకుంటూ, ఓ దేవుడి కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను, పాస్టర్ చెప్తానే ఉంటారు, ఏదైనా ఇయ్యాలనుకుంటున్నారు, నా వల్ల కాదు అని మీరు ఆలోచించుకుంటారు కదా. అలా మొక్కుబడి పెట్టడానికైనా మీరు మౌనంగా ఉండటం మంచిదని భక్తులు అంటున్నారు. హల్లెలూయా. మీరు మొక్కుబడి చేసుకుని కదా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకము. హల్లెలూయా. ఏమి చేయకము? మందిరంలో వచ్చి నువ్వు అనుకున్నాక తర్వాత ఆలోచన చేయకూడదు. నువ్వు చేయాలి, లేకుంటే నువ్వు అలా
దేవుని ఎందుకు చెప్పటం మొదలుపెట్టడం వదిలిపెట్టాలి. హల్లెలూయా. నువ్వు చెప్పిస్తావు, చివరిలో అవి నీకు అపవాది అడ్డుపడతాడు, నీకు ప్రార్థన జీవితం ఉండదు, అవి చేతికి రావాల్సింది రాదు, వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఇవ్వరు. అప్పుడు ఏమవుతుంది? ఇవ్వాలనుకున్నాను, కాలేదే. నువ్వు దేవుని ఎందుకు నీ దగ్గర ఏముందో అవి తెచ్చి అక్కడ పెట్టేయి. దేవా, నా యోగ్యత ఇంతే, ఇగో నీ సన్నిధిలో పెడుతున్నానని చెప్పు. అదే నీ యోగ్యతకు తగ్గిన ఆశీర్వాదం దేవుడికి ఇస్తారు. ఎంతున్నా నీకే చాలదు, ఎంతున్నా నీ బిడ్డలకే చాలదు, ఎంతున్నా నీ కుటుంబాలకే చాలదు, ఎంతున్నా నీకే చాలకపోతే నువ్వు ఎక్కడ సంఘంలో సేవకుడిని పోషించడం. హల్లెలూయా. మొక్కుబడి పెట్టుట అది నెరవేర్చడానికి ఆలస్యం చేయకూడి. 5వ కార్యం 6వ వాక్యం చదవండి. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరిగిన యుగము. ఆమేన్. గమనించండి, 6వ వాక్యం చెబుతున్నది, నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకము. హల్లెలూయా. ఇప్పుడు దేవుని యందు మందిరములో చేయవలసిన యోగ్యమైన కార్యాలు చేయవలసిన బాధ్యత ఎవరికి ఉందండి? మీకుందా లేదా? సంఘస్థులైన మీకున్నదా లేదా? విశ్వాసులైన మీకున్నదా లేదా? అదే విశ్వాసులైన మీరు ప్రభుని సముఖంలో మీరు ఎంతో కష్టపడి మీరు ప్రయాసపడి ఏమో ఉంటే ఇస్తాను, లేకుంటే యాన్ని తెచ్చది. నీకు ఉంటే ఇస్తాను, లేకుంటే యాన్ని తెచ్చది. ఏమి బట్టి ఇంట్రెస్ట్ తీసుకొచ్చి ఇచ్చేదా? ఎవరు పెట్టేది? అప్పుడు ఎవరు ఇచ్చేది? ఉంటే ఇస్తాను, ఆ దేవుడు ఏమన్నా నాకు బాగు చేస్తే ఇస్తాను. ఎన్నోసార్లు చెప్పారు విశ్వాసులారా, నా దేవుడు ఇస్తే ఇస్తానంటే ఆ ఈయడు, నువ్వు బాగుపడవు. హల్లెలూయా. నా దేవుని రహస్యం ఇంతే, ఆయన నీకు నీ జీవితంలో నీకేమి ఇయ్యడు, నువ్వు బాగుపడవు. నీ ఎందుకు ఏముందో అవి తెచ్చి ఇక్కడ పెట్టు. హల్లెలూయా. మొదటిసారిగా ఈ సంఘమును కట్టిన ప్రారంభ దినములలో ఒక సమాధుడు ఒక కాడిక తెచ్చి పెట్టాడు. హల్లెలూయా. ఏం తెచ్చి పెట్టాడండి? ఒక పెద్ద, ఈ కెమెరా హైట్ ఎంత ఉందో అంత పెద్ద మూట, ఈ స్టాండ్ ఎంత ఉందో నా హైట్ ఒక మూట, నా హైట్కి ఒడ్లు మూట తీసుకుని వచ్చింది ఇక్కడ నిలబెట్టారు. ఈడెవరు రైడు మూట తెచ్చి ఈడు పెడుతున్నాడు. ఇక్కడ తీసుకుని మిషన్ కదా పోవాలి. ఈ మూట తీసుకుని చీడు పెడుతున్నాడు. చర్చిలో స్టోర్ రూమ్ ఒకరు పెట్టకొస్తున్నాడు అంటే, అయ్యా ఇది నీకు ఇచ్చిన కానికయ్యా, నా పట్ట అన్నాడు. దేవుని వాక్యం పలకరిస్తున్నది, సంఘంలో సంఘస్థులైన వారు తెచ్చి సముఖంలో పెట్టినప్పుడు దైవ సేవకుల హృదయము ఉప్పుకొని అదురుతాయని వాక్యంలో నాకు దేవుడు అన్నాడు. ఏమన్నాడు? నా సంఘము నీలో తెచ్చి పెట్టినప్పుడు ఇచ్చినప్పుడు నీ హృదయము అదురుకుంటూ ఉప్పుకుంటుంది అని దేవుడు అన్నాడు. మొదటిసారిగా ఈ మూట నాక, ఈ పెద్ద మూట నాక అని నేను ఆయనతో కోరుకున్నాను. హల్లెలూయా. అప్పుడు అవునయ్యా ఇది మా పంట నీకే అని నాకు ఇచ్చారు. ఆ ఇచ్చిన కాணிక మూట చూసి నేను మొదటిసారిగా నాకు ఇంత పెద్ద మూట నాకు కాணிకగా ఇచ్చారని చూసి నా హృదయం ఉబ్బి అదిరిపోయినది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సముఖంలో లేకపోయినా కూడా ఈ రోజు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? బయట చాలా బాగునే ఉన్నారు. హల్లెలూయా. కానీ ఆ ఒక్కసారి ఇచ్చినందువల్ల ఆరు బాగుపడతాడు, ఆయన ఉంటాడనేది కాదు. ప్రతినిత్యము ప్రభుని సముఖంలో ఇచ్చేవారు ఇచ్చుకుంటూ, అందుతో పాటు నువ్వు ఎంత పెద్ద మూట ఇచ్చినా నీ మూటతో పాటు నీ బరుసు కూడా ఇక్కడ ఇవ్వాలి. హల్లెలూయా. మూట లోపల పెట్టి నువ్వు బయట ఉంటే ఏం లాభం? హల్లెలూయా. మూట లోపల పెట్టి నువ్వు బయట ఉంటే ఏం లాభం? హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్నది, నీ దేహమును శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలనే నువ్వు జరగనీయకము. హల్లెలూయా. ఏ దేవుడు కానీ దైవ సేవకుడు కానీ నేను ఏదైనా చేయాలనుకుంటే అనుకున్నాను నేను చేస్తానని నువ్వు చేయకపోయినా ఆ
దేవుడు ఆ సమయమందున విడిన వాక్యానికి ఊరికే నా మనసు హృదయంలో ఆశ పుట్టించి ఒక సహోదరుడు అన్నాడు, బాగున్నా, రేపు అయిపోద్ది, రేపు అవుతుందంట. రెడీగా ఉన్నారు, రేపు వస్తారు. ఓహో, రేపు వస్తారంట. ఇస్తారు, తీసుకుని వస్తున్నారు, రెడీగా ఉన్నారు, అంతా అయిపోయింది, రేపు ఇస్తారు, రేపు ఇచ్చేస్తారు. ఓ, రేపు ఇస్తారంట. చివరిగా అడిగితే ఆయన ఏమన్నారంటే, రారు, అయినా ఏమో 4 మంచి మాటలు నీకు చెప్పి నీకు అలా ఆశ పుట్టించి పాప నిన్ను బతికిద్దామని నేను అనుకున్నాను. లేదు అంటే చచ్చిపోతారు. అందుకే నేను అన్నాను, అలా ఆశ పుట్టించిన వాళ్ళు బతికిద్దామని. మరి ఆశ పుట్టించి నీ నోట్లో నుండి నువ్వే ఈ మాట ఆయన అన్నందువల్లే ఈరోజు ఈ వాక్యం దేవుడు నాతో మాట్లాడి గాడ్ విల్ స్పోక్ విత్ us today. హల్లెలూయా. మాటలో తిను, మసాలా తీసిస్తాను, బిర్యానీ తీసిస్తాను, తీసిడు, ఏం తీసిడు, ఓకే అంటారు, ఓకే రా టీ తాగదు, కొడుకుస్తాను రా, ఏమి తీసిడు. హల్లెలూయా. ఓకే మాటలు అంటారు కానీ తీసిడు. ఆ పని సంఘములను సేవకులను అలా చేద్దామని అనుకోకండి. మీరు చేయవలసింది చేయాలంటే దేవుని ఎదురుగా మీరు మాట్లాడినట్టు, దేవుని సేవకులు ఎదురుగా నువ్వేమన్నా నువ్వు దేవునితో మాట్లాడినట్టు, దేవుని ఎదురుగా ఒప్పుకున్నట్టు. హల్లెలూయా. అవి చేయటకు వెనుక ముందు ఆలస్యం చేయకండి. దేవుడు పూర్ణ హృదయంతో మీరు విశ్వాసించేవారైతే మీరు అనుకున్నది నెరవేర్చడానికి నా దేవుడు మీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. అలా నువ్వు చేయకుండా నీ దేహమును శిక్షించడానికి దేవుడికి ఆ పని నీ నోటి వల్లనే నువ్వు జరగని ఎక్కువ అని దేవుడు అన్నాడు. అది అలా నువ్వు చేసిన తర్వాత అది పొరపాటు చేత, చదవండి అది పొరపాటు చేత, అది పొరపాటు చేత జరిగినది అని చెప్పకము. హల్లెలూయా. సార్ అదేమో పొరపాటు అయితే అటు కాదు, నేను చెప్తాను, అది కాదు, నేను వస్తాను అని చెప్పడానికి రావకండి. మాటలు చెప్తే ఆ మాటలు ఒక జీవం ఉండాలి. హల్లెలూయా. పొరపాటున నువ్వు చెప్పి ఆ పొరపాటు వలె నువ్వేమి తెచ్చిపెట్టుకోవద్దు. దేవుని మాట అంటది, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట నువ్వు చెప్పకము. హల్లెలూయా. నా సేవకుడిని ఆ మనసు ఉప్పిపోయే మాదిరిగా నువ్వు చెప్పావే, నువ్వు చేశావే, నా సంఘములో నేను అలంకారం నేను చేస్తానని నువ్వు చెప్పావే, నా సంఘములో నేను పూర్తిగా నేను జవాబారి వహించుకుంటూ అన్ని చేస్తానని చెప్పావే, నా సంఘములకు నాలో అయినంత సహాయం నేను చేస్తానని అన్నానే, నేను చేయలేకపోయినానని నువ్వు దేవుని ఎదురుగా నువ్వు చేయకుండా ఒకవేళ మరణిస్తే దేవునితో ఎదుట ఏదో పొరపాట్లు చెప్పారని నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. దేవునితో నేను అడుగుతాను, నువ్వున్నంత కాలం నీ సంఘములో నువ్వు ఏం చేశావు, నీ ప్రవర్తన గమనించావా అన్ని మీరు విచారిస్తారు. అప్పుడు ఏదో పొరపాట్లు జరిగిందని నువ్వు చెప్పలేవు. హల్లెలూయా. ఏమో తెలియక చేశాను, ఏమో తెలియక జరిగింది, ఏమో పొరపాటులో జరిగింది అని చెప్పడానికి నువ్వు పొరపాటులో పుట్టినవాడు కాదు. హల్లెలూయా. నువ్వు పొరపాటులో పుట్టినవాడు కాదు. నువ్వు నా యేసుక్రీస్తు రక్తములో కడగబడి శుద్ధీకరించబడి కొత్త జీవితం అనుగ్రహించబడి పుట్టినవాడు, పొరపాటులో పుట్టినవాడు కాదు నువ్వు. హల్లెలూయా. దేవదూతలు ఎదురుగా పొరపాటులో అన్నారని చెప్పకూడదు. హల్లెలూయా. ప్రారంభంలో దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదం ఎక్కడ? వేరుశనగ డ్రెస్సింగ్. దేవుడు ప్రారంభంలో నీతో మాట్లాడిన మాటలు ఎక్కడ? మర్చిపోయినావా? ఇవన్నీ మర్చిపోయి పొరపాటులో జరిగినాయని నీ బ్రతుకు ఎక్కడున్నాయి, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ తింటున్నావు, ఎక్కడ పడుకుంటున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, నీ ప్రవర్తన నువ్వు ఆలోచించకుండా చర్చ్ ఓపెన్ అయింది 10 గంటలకి బిల్లు కొట్టింది పాస్టర్, పదాన్ని పరిగెత్తుకుని వచ్చిన చర్చలో కూర్చొని నువ్వు ప్రభు అంటే నీ ప్రవర్తన పరీక్షించకుండా నువ్వు చర్చలో వచ్చి కూర్చొని నువ్వు భజన చేస్తే ఏమి లాభమని నువ్వు పరీక్షించుకొని హృదయంలో. హల్లెలూయా.
దిననిత్యము నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, ఎక్కడ పడుకుంటావు, ఏం తింటున్నావు, ఏం చేస్తున్నావు, చదువుకుంటున్నావా లేదా, ప్రభుని చదువురా లేదా, ప్రార్థిస్తున్నావా లేదా, మొరపెట్టుకుంటున్నావా లేదా, అడుగుతున్నావా లేదా, ప్రభువా నీకు స్తోత్రం అని మొరపెడుతున్నావా లేదా? ఈ జీవితంలో ఈ సంవత్సరం అంతయు ఒక్క తట్టు కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థించినావా? ఒక్క తట్టు కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థించినావా? ఈ సంవత్సరంలో ఎవరైనా మీ ఇంట్లో సావైనది అనే వాళ్ళు చేయించి పెంచుందా? ఈ సంవత్సరంలో మా ఇంట్లో సావైందనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ ఎదవ జీవితంలో నీ కోసం ఒకరు కూడా సచ్చి కూడా పోలేదు నువ్వు ఏడ్చేదానికి. అట్లయితే నీ జీవితం ఎలాంటి జీవితం పరీక్షించావా, ఆలోచించావా? ఎదవ జీవితమా కాదా? ఎదవ జీవితమే. ఒక్క తొట్టు కన్నీళ్లు విడిచి ఈ సంవత్సరం అంతా నువ్వు ప్రార్థించకుండా ఉన్నావంటే ఈ సంవత్సరం చివరిలో దేవుని ఆశీర్వాదం నీకు, నీ బిడ్డకి దేవుడు ఊరికే ఇవ్వాలా, ఫ్రీగా ఇవ్వాలా? ఆశీర్వాదము, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి రావాలండి? ఎక్కడి నుంచి రావాలి? మునగాకు మార్కెట్లో నుంచా, కొండ మీద నుండా? ఎక్కడి నుంచి రావాలండి ఆశీర్వాదము? నా ఆకాశ భూమిని సృష్టించిన దేవుడి నుండి రావాలి ఆశీర్వాదము. ఆ ఆశీర్వాదము పొందుకోవడానికి కూడా నువ్వు అర్హుడు లేకుంటే నువ్వు ఎలాంటి క్రైస్తవుడు? హల్లెలూయా. ఆ ఆశీర్వాదం పొందడానికి కూడా నువ్వు సిద్ధంగా లేకుండా ఈ సంవత్సరం అంతా ఒక్క తొట్టు కన్నీళ్లు విడిచి ప్రార్థించడానికి నీకు సమయం దొరకలేదా? అట్లయితే నువ్వేం క్రైస్తవుడు? హల్లెలూయా. నువ్వేం క్రైస్తవుడు? హల్లెలూయా. నువ్వేం విశ్వాసవి? హల్లెలూయా. నువ్వేం విశ్వాసవి? నిన్ను నువ్వు ఏమారించుకుంటూ, నీ సేవకుడిని ఏమారించుకుంటూ, నీ సంఘమును ఏమారించుకుంటూ, నిన్ను పిలిచిన నా దేవుడిని ఏమారించుకుంటూ ఇహలోకమందున్న నువ్వు ఏమి సాధించాలని అనుకుంటున్నారు? హల్లెలూయా. ఏమి సాధించాలని అనుకుంటున్నారు? వాక్యం ఎంత దీనగా మిమ్మల్ని పొగుడుతుంది మీకు అర్థం కాలేదా? వాక్యం మిమ్మల్ని పొగుడుతుందే మీకు అర్థం కాలేదా? ఎవరు వాక్యం చదవండి. నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు దేవుడు అంటున్నాడు, భక్తులు అంటున్నాడు, సొలొమోను అంటున్నాడు, ప్రసంగి దావీదు కుమారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నీ మట్టుకు నువ్వు మొదలు, నీ మట్టుకు నువ్వు నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవు. నీలో భయము లేదు, భక్తి లేదు. భయము లేదు. ఏమో ఊరికి వారమైతే చర్చికి పోవాలా, వస్తాడు. రాకుంటే పాస్టర్ ఫోన్ చేస్తాడు, ఇంటికి వస్తాడు. చర్చికి రావాలన్నా వస్తాడు. కూర్చొని ఉండాలన్నా కూర్చొని ఉంటాడు. ఇట్లే కూర్చొని ఇట్లే వెళ్ళిపో, నీ జీవితం అట్లే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు గట్లా అనుకుంటావో గట్లా అవుతుంది నీకు. హల్లెలూయా. గట్లా అనుకుంటావా గట్లా అవుతుంది నీకు. నువ్వు గట్లా అనుకుంటావో గట్లా అవుతుంది మాత్రం మర్చిపోవద్దు. ఈ సంవత్సరం అంతయు ఒక్క తొట్టు కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థించకుండా ఉన్నావంటే నువ్వేం క్రైస్తవుడు? హల్లెలూయా. ఈ క్రైస్తవుడు నీకు సంబంధం ఉందా? కల్వరి శిలువలో మరణించాడే ఆయనకు నీకు సంబంధం ఉందా? ఆయన ఆత్మ నీలో కార్యం చేయించున్నదా? ఆయన నీ కోసం యుద్ధం చేసే వాళ్ళై ఉన్నావా? నువ్వు యుద్ధంలో గెలిచి ఉన్నావా? ఎక్కడెక్కడ నువ్వు ఓడిపోయినావో పరీక్షించుకో. నువ్వు ఎక్కడికి పోయినా నువ్వు ఓడిపోతున్నావు. ఏది నీకు పనికిరాని పని. అయితే నువ్వు నేను జయించినాననే వాళ్ళకి ఏం ఆధారం ఉంది? నేను అనేక సార్లు చెప్పినాను, సంగమా నువ్వు ఆశీర్వదింపబడితే నీ పక్కన కూర్చున్న వాళ్ళు చూస్తారు నువ్వు ఆశీర్వదింపబడినావా లేదా. హల్లెలూయా. చర్చిలో వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? ఆడవాళ్ళందరూ ముసుగులు వేసుకొని కూర్చొని ఉంటారు. చెవులు వేసుకున్నది కూడా చూపిరు. హల్లెలూయా. చెవులు వేసుకున్నది కూడా బంగారం అనే చర్చలు ఎవరికి తెలియకూడదు, పక్కన ఉండే వారికి. హల్లెలూయా. నేను కొత్త బంగారం కొనుక్కున్నాను, పక్కన ఉండే వారికి తెలియకూడదు. వెయ్యి వేసి కట్టు పక్కలోని తనకి బట్టలు కట్టుకునేది.
ఏం బతుకమ్మా క్రైస్తవ జీవితం ఇట్స్ నాట్ ఎ జోక్. నువ్వు ప్రయాస పడేది తప్పదు, ప్రయాసంలోనే నీకు ప్రతిఫలం. నువ్వు ఎంత పోరాడతావో ఆ పోరాటంలో ఒక్కరోజు నీకు జయము తప్పదు. జీవిత కాలమంతయు నీ ప్రవర్తన వలె నువ్వు ఓడిపోతున్నావు. ప్రసంగి అంటున్నాడు 7వ అధ్యాయమున మొదటి 1-2 వాక్యములో, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా. చెట్టు కొట్టుకుంటారు అందరూ, ఆ సుగంధ పరిమళ తైలము కంటే నువ్వు మంచి వాడని పేరు తెచ్చుకుంటే ఆ మంచి పేరు మేలు కదా. ఒకరి జన్మదినములు కంటే మరణ దినము మేలు కదా. నేను పుట్టిన రోజు హ్యాపీ బర్త్డే అని చేసుకునే దానికన్నా సచ్చిన దినం ఉంటుంది. నువ్వు చచ్చిపోయినాక నీకు పిండ పెడతారే, ఆ దినము నీకు మేలు కాదా? ఆ దినము నీకు మేలు కాదా? ఒక 100 సంవత్సరాలు జీవించిన తర్వాత నువ్వు మరణిస్తే నీకు పిండం పెట్టకపోతే నువ్వు 100 సంవత్సరాలు బ్రతికిన వేస్ట్ అని బైబిలే చెబుతుంది. హల్లెలూయా. నువ్వు గొప్ప రాజు అయితే, ప్రధానమంత్రి అయితే, నువ్వు ఎవరైనా సరే నువ్వు బ్రతికి మరణించిన ఎడల నీకు పిండ పెట్టకపోతే నీ జీవితమే వ్యర్థమని వాక్యం చదివిస్తున్నా. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు. బాగా విందు జరుగుతున్న వారి ఇంటికి పోగొట్టు కన్నా ప్రలాపించుకుంటూ ఏడ్చుకుంటూ కన్నీళ్లతో దుఃఖపడుతూ వారున్నారే, వారింటికి వెళ్ళటం మేలు అని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కింద మీరు గమనించినట్లయితే నవ్వుట కంటే దుఃఖపడటమే మేలు అన్నది. ఏమనుంది? నవ్వుట కంటే కేకలేసి నవ్వుతారు. చూసారా? వాళ్ళు నవ్వుతే అబ్బా ముందు తిరిగి చూడాలి. హల్లెలూయా. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ స్మైల్. హల్లెలూయా. వారు నవ్వుతే నవ్వులు చూసి వెనకాల వాళ్ళు తిరిగి చూడాలి. హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతుంది నవ్వటం కంటే దుఃఖపడటం మేలు. నువ్వు కన్నీరు విడిచి దుఃఖపడు, అది నీకు మేలు. నువ్వు నవ్వుకొని ఉండాలని ఎప్పుడు ఆశించుకో. క్రైస్తవ జీవితంలో నవ్వుకుంటూ ఉండాలని ఎప్పుడు ఆశించొద్దు. నీ కన్నీళ్లతో నువ్వు జీవించాలి. నవ్వుకుంటూ నాట్యం ఆడుకుంటూ మీ అమ్మ నాయన అవ్వ తాతలందరూ చేసుకుపోయినారు. ఇప్పుడు నువ్వు నవ్వుకుంటూ నాట్యం చేసే కాలం ఇది కాదు. ఇప్పుడు నువ్వు నవ్వుకుంటూ నాట్యం చేసే కాలం ఇది కాదు. నువ్వు కన్నీళ్లతో ప్రతి క్షణము ప్రార్థించే వారివి ఉండాలి. లోకమును గురించి, గ్రామమును గురించి, పట్టణముల గురించి, నీ ప్రజల గురించి, మొగుడు గురించి, భార్య గురించి, పిల్లల గురించి నువ్వు దిననిత్యము నువ్వు ఏడ్చేవారువై దుఃఖముఖముగా కనబడాలి. హల్లెలూయా. అలా ఉంటే మాత్రమే లోకంలో ఉన్న వారికి నీ ముఖము ప్రకాశిస్తుంది. హల్లెలూయా. లేకుంటే నీకు లోకములో చూసే వారికి నీ ముఖము దుఃఖముఖమే, క్రైస్తవులో ఉన్న వారు చూసినా నీ ముఖము దుఃఖముఖమే. హల్లెలూయా. నీ ముఖం చూసిపోతే ఏదైనా దొరకద్దా అని బయట వాళ్ళు అడుగుతారు. నీ ముఖం చూసిపోతే ఏదైనా దొరకద్దా నాకు? నీ ఏదో ముఖమా, లోపలికి పో అని అంటారు. కానీ నువ్వు క్రైస్తవులో దృష్టించి చూడు, నీ ముఖం ప్రకాశిస్తున్నది. యెషయా 54వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోవదు, నిన్ను సిగ్గుపడను ఈడను. హల్లెలూయా. నిన్ను సిగ్గుపడనీడను నేను. నువ్వు దేవుని దృష్టించి ఈ సంవత్సరములో నువ్వు చేయలేని కార్యం మిగిలిన ఇంకా 22 రోజులు ఉన్నాయి. ఈ 22 రోజులు, ఈ సంవత్సరంలో 22 రోజులు నువ్వు ఏడ్చుకుంటూ ప్రభునందు మోకరించి ప్రార్థించడాన్ని నేర్చుకో. నీ క్రైస్తవ జీవితం, క్రీస్తుకు నీకున్న సంబంధం ఏమిటో తెలుసుకో. అప్పుడు ఈ క్రైస్తవ జీవితంలో నీకు సకలము మేలుగానే కనబడతాయి. హల్లెలూయా. బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు చదవండి. బుద్ధిహీనుల 2వ అధ్యాయంలో బుద్ధిహీనుల పాటలు ఎలా ఉంటుందండి? అదే కదా, అదే
అంతే కదా. బుద్ధిహీనుల పాటలు ఎలా ఉంటుందండి? సినిమా పాటలు బుద్ధిహీనుల వలె పాడే పాటలే. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే, ఎవరిలో ఒకరు పాడండి చూద్దాం. మొగల్లో ఒకరు సినిమా పాటలు ఒకటి పాడండి. పాడండమ్మా, పాడండి, పాడండి అయ్యా. లోపల నుండి పాడరా? పాతకాలంలో మంచి మంచి పాటలు నాకు తెలుసు. పాడితే అది బాగుండదు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వారందరి పాటలు నాకు తెలుసు. పాడినని అనుకో మీరందరూ అదిరిపోతారు. అందరూ పాస్ట్ ఇంత బాగా పాడతాడని. హల్లెలూయా. అంత మంచి పాటలనే ఉన్నాయి. ఆ పాటలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. ఆ పాటలు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. కానీ వారి పాటలు బుద్ధిహీనుల పాటలు వినట కంటే జ్ఞానుల గద్దింపు వినటం నీకు మేలు. హల్లెలూయా. పాటలు అన్నీ ఉన్నాయి. పోండి, ఒక పాటలు పాడేయండి. పోనీ జీవన తరంగంలో దేవుని చదరంగము మంచి బాగున్నాయి. అవంతా పాడితే మజా లేదే గారు. నేను పాడతాను చూడండి. ఎవరి కోసం ఇది, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం ఎవరి కోసం అని పాడతారు. అందరూ అలర్ట్ అయిపోయినారు చూడండి. పాటకి చాలా పాత పాటలు, అందరూ అలర్ట్ అయిపోతారు. సిస్టర్ ఒక పాట పాడిండ్రు. ఏం పాట పాడిండ్రు చివరిలో? నీ ప్రేమే నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. బయట ఉన్న వారికి పాట తెలియదు, లోపల ఉన్న వారికి తెలియదు. బయట ఉన్న వారికి ఎలా తెలుస్తాయండి? అటైతే బుద్ధిహీనుల పాటలు ఎలా ఉంటుంది? ఎవరి కోసం అనే ఉంటుంది. బుద్ధివంతుల పాటలు నీ ప్రేమ ఎంత గొప్పదో, ఇవన్నీ నా కోసమే నాయన, నా కోసమే నువ్వు మరణించావని పాడటమే బుద్ధివంతుల పాటలు. హల్లెలూయా. నీ ప్రవర్తన గమనించు, నీ ప్రవర్తన గమనించు. మలాక్య 2వ అధ్యాయంలో ఒక వాక్యం చివరిగా చెప్పబడుతుంది. మలాక్య 2వ అధ్యాయంలో 16వ వాక్యం, మీ మనస్సులను కాచుకొనుడి, మీరు విశ్వాస ఘాతకులు అవ్వకుడి. హల్లెలూయా. మలాక్య 2వ అధ్యాయంలో వాక్యం సెలవిస్తున్నది, మీ మనస్సులను కాచుకొనుడి, మీరు ఎవరు విశ్వాస ఘాతకులు అవ్వకుడి. హల్లెలూయా. మీ మనస్సును కాచుకొనుడి, మీరు విశ్వాస ఘాతకులు అవ్వకుడి. హల్లెలూయా. 3వ అధ్యాయం 2వ వాక్యంలో, ఆయన వచ్చిన దినము ఎవరు సహింపగలరు? ప్రభు రాకడ సమయ దినమును ఎవరు సహింపగలరు? ఆయన ఎదురుగా వచ్చి నిలబడినప్పుడు నువ్వు చూసి బాగా నిలబడవా? ఆయన ఎదురుగా అనబడినప్పుడు ఎవరు ఓర్పుగలరు? వారు ఎవరు ఉన్నారు? హల్లెలూయా. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. మందిరంలో ప్రవేశించుచుండగా నీ ప్రవర్తన గమనించుకో, అనాలోచన చెయ్యకు. ఈ సంవత్సరం అంతటిలో నువ్వు కన్నీళ్లు విడిచి ప్రార్థించిన దినమానం నిన్ను లెక్క పెట్టుకో. ఈ సంవత్సరంలో మిగిలిన 22 రోజులు ఉన్నాయి. ఆ 22 రోజులు నువ్వు కన్నీళ్లతో ఏడు, ప్రార్థించు. పండగ వస్తుంది, బట్టలు తీసుకోవాలి అని చెప్పి పండగ అనుకుంటూ నవ్వుకొని ఉండకండి. హల్లెలూయా. ఇది క్రైస్తవ జీవితం కాదు. పండుగలు, అలంకారాలు, పలహారాలు, బిర్యానీ క్రైస్తవ జీవితం కాదు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఏర్పు జీవితం లేక, ప్రార్థించలేక ఉండిపోయి సంవత్సరంలో ఒక్కరోజు నువ్వు పండగ చేస్తానని నవ్వుతా ఉంటే నీ పండగ గేలిపాటుకు నవ్వులు అవుతాయి. హల్లెలూయా. నీ నవ్వులు గేలిపాటుకు నవ్వులు అవుతాయి. హల్లెలూయా. నీ పండగ, నీ జీవితము, నీ ప్రవర్తన చూసి నవ్వేలాగా పెట్టుకోవద్దు. మంచి క్రైస్తవ పోరాటం పోరాడు, మంచి క్రైస్తవ జీవితం జీవించు. నీకు క్రైస్తవకు సంబంధం ఉందా లేదా అని ఈ రోజు పరీక్షించు. దేవుడు నిన్ను దీవించును గాక. అలా పరీక్షించే వారు మాత్రమే లేచి నిలబడని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. హల్లెలూయా. బాగా తిట్టించే లేచి నిలబడ